చిల్లకూరు మహోన్నత దాతృత్వ హృదయం కలిగినటువంటి శ్రీనివాసు నాయుడు గారి నాకు ఇదే మొదటిసారి, నాకు తెలియదు. మా చిల్లకూరు స్కూల్లో కోరుముద్ద పెట్టారు, రాజినేని చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసు నాయుడు గారు అని పేరు మాత్రమే విన్నాను. నేను ఇదే చూడటం సార్ యొక్క దాతృత్వానికి ప్రణామాలు. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు నాకు సుపరిచితమే, సార్ గారికి, తర్వాత ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరి ప్రధానోపాధ్యాయులకి, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకి శుభాశీస్సులు. ఇక ఈ విషయాన్ని గురించి ఒక 5-6 రోజుల నుంచి పిల్లలకి ఇలాగా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 5,000 రూపాయలు 500 పైన దాటిన పిల్లలకి ఇస్తున్నారు అని చెప్పింది మొదలుకొని పిల్లలకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషం ఎలా అంటే, ఈరోజు క్లాసుకు పోయి వాళ్ళని పిల్లల్ని తీసుకుపోతున్నాను నేను అని అంటే వాళ్ళకి ఎంత గౌరవం వచ్చింది. మీ అందరికీ మీరు ఈ విషయంలో ఇన్స్పైర్ అయ్యారా లేదా అంటే, వాళ్ళు 6 మంది వచ్చారు చిలుకూరు మండలం పోయినసారి. ఈసారి ఎంతమంది వస్తారంటే ఒక 75% వచ్చాను రాకపోయాను చేతులు ఎత్తారు మొత్తం. అంటే ఇది ఇన్స్పిరేషన్ పిల్లలకి. అంటే డబ్బులు అనేది కాదు, అక్కడ ఎంత గౌరవం, వాళ్ళని మేము తీసుకొని వెళ్తున్నాం తిక్కవరము అంటానే మేమందరము తెచ్చుకుంటాం అని చేతులు ఎత్తేసారు. మాకు సంతోషం వేసింది. అరే పిల్లల్లో ఇంత ఇన్స్పిరేషన్కి కారణమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేక దాతృత్వం కలిగినటువంటి శ్రీనివాసు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్లు చెప్పినట్టు ఎంతమందికో కోట్లు విలువ కలిగినటువంటి సంపద ఉంటుంది, కానీ ఆ సంపదని ఎంతమందికి దానంగా దాతృత్వంగా ఇవ్వాలనుకుంటారు. అది ఒక ముఖ్యమైనటువంటి విద్యా విధానానికి, విద్యా వ్యవస్థని బాగు చేయడానికి ఎంతమందికి ఆ విధంగా ఇవ్వాలనే దాతృత్వ గుణం కలిగి ఉంటుంది. అలాంటి వ్యక్తి నేను చిల్లకూరు మండలంలో, అంటే చిల్లకూరు మండలం వెనకబడిన మండలం అనే నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. ఆ మండలానికి ఒక మహోన్నతమైన వ్యక్తి మనకి లభించారు. అది ముఖ్యంగా తిక్కవరం స్కూల్ వాళ్ళు బాగా అదృష్టం కలిగిన వాళ్ళు. ఏది కావాలన్నా పక్కనే ఉన్నాడు సారు. తెలిసింది నాకు, గోల్డ్ స్టూడెంట్ అని. ఏది కావాలన్నా పోయి సార్ని అడిగితే ఈ స్కూలుకి సార్ ఎంతో చేయగలడని నమ్మకం నాకుంది. దాని ద్వారా చిల్లకూరు కూడా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ప్రతి మండలంలో కనుకుంటే ఆ మండలంలో ప్రతి విద్యార్థి 500 రీచ్ అవుతారేమో అనిపించింది నాకు. పొద్దున అవుతారేమో, నాకు ఇది కావాలి అంటే పేద విద్యార్థులు కదా, 5,000 వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒక పుస్తకాలకి వీటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్స్పిరేషన్ పిల్లల్లో కలిగించేనటువంటి ఈ మహోన్నత దాతకి మరొకసారి వెనమిలుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ, తర్వాత అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.